భక్త మహాశైలకు విజ్ఞప్తి, కాసేపట్లో చంద్రదర్శనం ప్రారంభం అవుతోంది. చంద్రదర్శనం స్థలం దగ్గరికి వచ్చి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని చంద్రుణ్ణి చూసి మీ కోరికలు కోరుకుని చంద్రబింబాన్ని నీటిలో చూస్తే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా పెళ్లి కావలసిన వాళ్ళకి తమ మనసులో ఎవరైతే ఉంటారో వారు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్లతోనే 7 అడుగులు వేస్తారు అనేది నానుడి. అమ్మా, కార్యక్రమం మీతోనే మొదలు పెట్టడం ఆనవాయితీ. మీరొస్తే పర్వాలేదు పంతులు గారు, ఈసారి అర్చన చేయించుకున్న వాళ్ళని పిలవండి. అలాగేనమ్మా. పంతులు గారు, ముఖ్యంగా అర్చన చేయించుకున్న వాళ్ళలో మేగోటి గణేష్ కుటుంబాన్ని పిలవండి. సరేనమ్మా. ముందుగా కోరుటి హరిబాబు కుటుంబ సభ్యులు చంద్రదర్శనం దగ్గరికి రావాలి. అలాగే మేగోటి గణేష్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. అయ్యో అయ్యో, మనల్ని పిలుస్తున్నారయ్యా. పద 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 పదయ్యా. ఇంతమందిలో ముందుగా నా పేరు వచ్చిందంటే నేను ఎవరో తెలుసుకోనీకి పిలిపించినారని అర్థమైతుంది. అరే ఏందయ్యా కదలువు? పద. ఇన్నేళ్లుగా నా బిడ్డని కోడల్ని దూరం చేసి నా ఆనందాన్ని నీతో తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు ఎక్కడున్నా ఆ గని కనిపించేలా చూడు స్వామి. పార్వతి కోరిక తీర్చు స్వామి. వాళ్ళు రాలేదమ్మా, బహుశా వెళ్ళిపోయినట్టున్నారు. సరే, ఇక మీ ప్రకారం అందరినీ పిలవండి. అలాగే అమ్మా. ముందు మీరు దర్శనం చేసుకోండమ్మా. సరే. నా జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుందన్నారు. గని పేరు వినగానే నిజమే అనుకుని ఆశపడ్డాను. కానీ నా నుండి నా వాళ్ళు దూరంగానే వెళ్ళిపోతున్నారు.
ఈ లోకంలో నా వాళ్ళెక్కడున్నా నాకు దగ్గర చేయి స్వామి. రేయ్, మేడం వాళ్ళు కూడా ఈ గుడికొచ్చారా? అవునభి. ఓ నైస్. పెద్దబాబు, రే అర్జున్ కా, ఇప్పుడే వస్తాను. పెద్దబాబు, 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 ఏమైంది గ్రాని? పెద్దబాబు, పెద్దబాబు, ఏమైందక్కా? పెద్దబాబు. నేనిప్పుడు నీళ్లలో చూసిన నిజమే అయితే ఆ దేవుడు నిజంగా అద్భుతం చేయబోతున్నాడు భవాని, చేయబోతున్నాడు. నా మనవరాలు ఎలా అయినా ఈ ఇంటి కోడలవ్వాలి. పెత్తనం మొత్తం తన చేతికి రావాలి. నాకేం కనిపించలేదేంటి? కొన్ని విషయాలు చెప్తే జరగవంటారు క్రిష్. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. వెళ్దాం పదండి. ఇక చాలు సరసు. బిడ్డ, నేనేనే ఉంటాను. సరసు, నువ్వు పిల్లల్ని తీసుకుని దర్శనానికి పోయిరపో. ఆలస్యం అయిపోతుంది. పో. సరే అట్లనేనయ్యా. అయ్యా నువ్వు జాగ్రత్తగా ఈయనే ఉండయ్యా. అట్నే మేము వెళ్ళి అమ్మా. దర్శనం చేసుకుని వస్తాం. సరేనమ్మా, రామ్మా. వెళ్ళండి. జాగ్రత్త అయ్యా. జాగ్రత్త అయ్యా. రే, ఇంకెంతసేపు రా నీ పేరు వచ్చేది? 10 నిమిషాలు ఓపిక పట్టరా. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా. జరగండి జరగండి జరగండి. నువ్వేంటమ్మా మధ్యలో? ఇందాక పిలవలా? మేగోటి గణేష్ అని. మా అయ్య పేరే అది. ఇదిగో, తలతిక్క కోరికలు కోరుకోకుండా మంచి మొగుడు రావాలని కోరుకో. అదేదో నువ్వే కోరుకోవచ్చుగా నా బదులు. స్వామి, ఏం చేస్తావో ఏమో కాని
నాకు వచ్చేవాడు నేనంటే పడి చచ్చిపోవాలి. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఒక రకంగా చెప్పాలంటే తెల్ల బొచ్చుకుక్క పిల్లలాంటోడు కావాలి. రే దొంగ సచ్చినోడా, నీళ్ళలో కనబడతావారా? చెప్తాను సంగతి. సరే పద వెళ్దాం. ఆ కుటుంబంతో దగ్గరైతే నా కూతురు నాకు దక్కదని ఆ స్వామీజీ చెప్పారు. నా కూతురు అఖిలాండేశ్వరి గారికి ఎదురు పడకుండా నువ్వే చూడాలి స్వామి. అయ్యా, తగ్గిపోయిందా నొప్పి? ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్లేదు బిడ్డ, తగ్గింది, బానే ఉన్నది. ఏమయ్యా, మొక్కులన్నీ అయిపోయినాయి, వెళ్దామా? దర్శనం బాగా జరిగింది కదా? జరిగిందయ్యా, పద. పదండి. జాగ్రత్త, మెల్లగా నడు. వారసుడు వచ్చాడు, వారసుడు వచ్చాడు. ఈ తల్లి నుండి భౌతికంగా దూరం 20 ఏళ్లైనా నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే నిండున్నావు పెద్దబాబు. ఈ అమ్మని చూడకుండా మాట్లాడకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు. ఈ అమ్మ కన్నీళ్లు తొడవడానికి నిజంగానే వచ్చావా? కొన్ని బంధాలను దేవుడు దూరం చేసినా మనసు దూరం చేసుకోదు. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు ఉన్న చోట నీ రాక కోసం ఎదురు చూస్తూ పిచ్చిదాన్లా ఎదురు చూస్తున్నానని ఈ అమ్మ కోసం మరో జన్మెత్తొచ్చావా? ఇది నిజమా లేక నా భ్రమ?
లేదు, ఇది ఇది నా భ్రమ కాదు. నా నా పెద్ద బాబు తిరిగి మళ్ళీ నా కోసం వచ్చాడు. నువ్వు కోరుకో అమ్మా. నీ కోరిక నిజం చేయడానికి నీ కొడుకు ఉన్నాడు అని అన్నావు. గుర్తుందా పెద్ద బాబు? ఇప్పుడు కోరుకుంటున్నాను, నేను చూసిన నీ రూపం నిజమవ్వాలి. ఎక్కడున్నా సరే ఈ అమ్మని వెతుక్కుంటూ వస్తావు కదూ? వస్తావు కదూ? భవాని, ఈరోజు గుడికి వెళ్ళిన దగ్గర నుంచి గ్రాణీలో చాలా మార్పు వచ్చింది. అందులోనూ చంద్రదర్శనం అయ్యాక ఏమైంది గ్రాణీ అంటే సమాధానం లేదు. నువ్వైనా అడుగు భవాని. సరే పద. అక్క, ఏంటి భవానీ? ఏమైందక్కా? పెదబాబు గుర్తొచ్చాడా? పార్వతి గుర్తొచ్చిందా? మర్చిపోయే జ్ఞాపకాల మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నా పెదబాబు నా కోసం తిరిగి వచ్చాడు. అక్కా, ఇంట్లో మేము ఎంతమంది నీ చుట్టూ ఉన్నా పెదబాబు పార్వతులు లేని లోటు తీర్చలేవని తెలుసక్కా. కాని ఇలా ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతే ఎలా అక్కా? మా అందరి ధైర్యమే నువ్వు. ఇలా డీలా పడిపోతే మాకు భయం వేస్తుందక్కా. అక్క, ఏమైందక్కా? ఏమైంది గ్రాణీ? విజయా, జ్యూస్ తీసుకురా. నమస్కారం, వెల్కమ్ టు G24 న్యూస్. ఈ రోజు అమ్మఒడి అనే కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మఒడి అనే కాన్సెప్ట్ తో సమాజానికి తన వంతు సహాయం చేస్తున్న అభినందన్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్తే, వెల్కమ్ సార్. నమస్కారం అండి. చెప్పండి అభినందన్ గారు, మీరు ఈ రోజు అనుకున్న పనులన్నీ చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నారా? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న మాట అనాథలుగా రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరికి దక్కిన రోజే నాకు నిజమైన ఆనందం. ఇది మీ ఒక్కరి వల్ల అది సాధ్యమవుతుందంటారా? మీలాంటి యూత్ ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. సోషల్ మీడియాలకి, జల్సాలకి టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని అందరూ అంటున్నారు. దట్స్ రాంగ్. యూత్ అందరూ వాళ్ళ లేరు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. విజయ, త్వరగా రా. విజయ! అమ్మా, అక్క, జ్యూస్ తాగక్క. అసలే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నావు. తర్వాత తాగుతాను భవానీ. అక్క, ఈ ఇల్లు ఇంతకు ముందులా సందడి సందడిగా ఉండాలంటే ఒక్కటే దారి. చదువు, వయసు అని ఆలోచించకుండా మన కృష్కి మన కుటుంబం గురించి తెలిసి అనుకువగా నడుచుకునే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సరి. అప్పుడు చిన్నబాబు, ఐశ్వర్య అందరూ ఇక్కడికి వచ్చేస్తారక్క. వచ్చినప్పుడు వాళ్ళని కట్టేసి ఇక్కడే ఉంచేద్దాం. ఏమంటావక్కా? పెళ్లిళ్లతోనూ ఫంక్షన్స్ తోనూ ఈ బాధ పోయేది కాదు భవానీ. చివరి శ్వాస వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అర్థమైందక్కా. పాపం కృష్ణ నిన్నిలా చూడలేకపోతున్నాడక్కా. పోనీ తన కోసమైనా గాని ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అక్కా.
తాగక్క. ఉమ్.